స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు లక్ష్యంగా కూటమి ప్రయత్నాలు. అనకాపల్లిలో ఎమ్మెల్యేలతో భేటీ అయిన ఎంపీ సీఎం రమేష్. అభ్యర్థి ఎంపిక గెలుపునకు అవసరమైన బలం పెంచుకోవడంపై చర్చ. కార్పొరేషన్ల పనితీరుపై మంత్రి తుమ్మల దిశానిర్దేశం. వ్యవసాయ, సహకార, చేనేత శాఖల అధికారులతో సమీక్ష. విత్తనాల లభ్యతపై దృష్టి పెట్టాలని ఆదేశాలు. రాయచోటి ప్రభుత్వాసుపత్రిలో మంత్రి రామ్ ప్రసాద్ తనిఖీలు. మౌలిక వసతులు కల్పించకపోవడంతో కాంట్రాక్టర్పై సీరియస్. అనకాపల్లి జిల్లా ధర్మవరం కోస్టల్ గోల్డ్ రొయ్యల పరిశ్రమలో క్లోరిన్ లీక్. 20 మంది మహిళలకు అస్వస్థత. బ్లాక్ ఇన్ఛార్జ్ సత్వరమే స్పందించడంతో తప్పిన పెను ప్రమాదం. కాకినాడ జిల్లా కోరింగ పిఎస్ ఎస్ఐపై సస్పెన్షన్ వేటు. కానిస్టేబుల్ రవిపై కూడా వేటు వేసిన ఉన్నతాధికారులు. గంజాయి కేసులో పట్టుబడిన కారులో ఇంజన్ మాయం చేశారని ఆరోపణలు. ఖమ్మం జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు. రోగులతో కిటకిటలాడుతున్న పెనుబల్లి ప్రభుత్వాసుపత్రి. బెడ్లు సరిపోకపోవడంతో ఇబ్బందులు పడుతున్న రోగులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎలుగుబంటి కలకలం. బిస్కెట్ గోదాంలో చొరబడ్డంతో స్థానికుల్లో భయం. పెద్దపల్లి శ్రీరాంపూర్ ఎంఆర్ఓ ఆఫీసులో ఏసీబీ సోదాలు. రైతు నుంచి లంచం తీసుకున్న తహసీల్దార్, డ్రైవర్, వీఆర్ఏ విష్ణు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. మద్యం మత్తులో లైబ్రరీ అసిస్టెంట్ హల్చల్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు. ప్రధానోపాధ్యాయురాలి ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదు. అయోధ్యలో బుల్డోజర్ను ఎక్కుపెట్టిన యోగి సర్కార్. సమాజ్వాదీ పార్టీ నేత ఆస్తి కూల్చివేతకు దిగిన ప్రభుత్వం. బాలిక గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడి బేకరీ కూల్చివేత. వైనాడ్ సహాయక చర్యల్లో హీరో మోహన్ లాల్. టెరిటోరియల్ ఆర్మీలో సభ్యుడిగా మోహన్ లాల్. మోప్పాడి ఆర్మీ క్యాంపు దగ్గర పరిస్థితి సమీక్ష. ఉత్తరాఖండ్లో విరిగి పడుతున్న కొండ చర్యలు. కేదార్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత. చిక్కుకుపోయిన యాత్రికులను రక్షిస్తున్న ఆర్మీ బృందాలు. ముంబైలో దంచి కొడుతున్న వర్షాలు. రోడ్లపై వరదలా పారుతున్న నీరు. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.